హలో, ఈరోజు మా ఇంట్లో కోనసీమ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ అదేనండి. పొట్టిక బుట్టలు అంటారు కదా, పనసాకుతోటి చేసిన బుట్టలు అనమాట. అది కూడా చాలా హెల్తీగా జొన్న రవ్వతో చేస్తున్నాను. మామూలుగా అయితే ఉప్పుడు రవ్వ, బియ్యపు రవ్వతో చేస్తారు. నేనైతే హెల్తీగా జొన్న రవ్వతో చేస్తున్నాను. దానికోసం పనసాకులు కావాలి. పనసాకులు పక్కింటి వాళ్ళ దగ్గర నుంచి నేను దొంగతనం చేశాను. ఎవరికి చెప్పకండి, మీకే చెప్తున్నాను నేను. ఇదిగోండి, ఈ కోసిన ఆకులు అయితే సరిపోతాయి మనకి. ఇవే ఎక్కువైపోతాయి, ఇవి చాలన్నమాట. ఇంకా మనం పొట్టిక్కలు చేసేసుకుందాం. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రమా శ్రీనివాసం. ఇవాళ ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. హెల్దీ రెసిపీ అనమాట. ఇది కోనసీమ స్పెషల్ రెసిపీ. అదేనండి, పొట్టిక్కలు అంటారు కదా, అదన్నమాట. అది కూడా హెల్దీగా. నేను బియ్యపు రవ్వ వేయట్లేదు, అలానే మనం ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అది కూడా వేయట్లేదు. జొన్న రవ్వతోటి చేస్తున్నాను అనమాట. చాలా హెల్దీ, సూపర్గా ఉంటుంది. చూసేద్దాం. ఈ పాత పద్ధతి అయితే యాక్చువల్గా ఇది దీంతో కుడతారండి. మన కొబ్బరి పుల్లలతోటి దీంతో 4 ఆకులు తీసుకుని కుడతారనమాట. ఇప్పుడు నేను కుట్టట్లేదు అలాగా. కుట్టడం కూడా వచ్చు నాకు, బుట్టలు కుట్టడం వచ్చు. మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను అనమాట నేను. ఇవి కుట్టకుండా ఇప్పుడు ఆ పుల్లలు అవి గుచ్చుకోకుండా ఈజీగా సింపుల్గా చెప్తారు, ఎవరైనా సరే చేసేసుకోవచ్చు. అట్లా చూసారా, ఇట్లా గ్లాసులు ఉంటాయి కదా, చూడండి. గ్లాసులో ఈ ఆకులు పెట్టేసుకోవడం నేను మీకు చాలా ఈజీగా చూపిస్తానండి. ఇదిగోండి, ఈ 2 మీకు చూపిస్తాను నేను. ఈ ఆకు అనేది ఈ లోపల కాకుండా ఇటువైపు మనకి ఇలా లోపల పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అది డిజైన్ లాగా వస్తుంది అనమాట. అది ఉడికిన తర్వాత డిజైన్ లాగా వస్తుంది. ఇప్పుడు ఏం లేదండి, సింపుల్గా ఇందులో పెట్టేసుకోవడమే. ఈ గ్లాసులో ఒక్కొక్క ఆకు పెట్టి నొక్కి పెట్టాలండి. అలా 4 ఆకులు పెట్టి దాంట్లో మనం పిండి వేసుకోవాలన్నమాట. ఆ పిండి వేసుకుని ఉడికిన తర్వాత లోపల డిజైన్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఉల్టా పెట్టుకోమని చెప్పాను కదా, దానికి మంచి డిజైన్ లాగా ఉడికిన తర్వాత కనిపిస్తుంది అనమాట. అందుకోసం ఉల్టా పెట్టుకోవాలి. కుట్టాలని ఏమీ లేదు, అందరికీ ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. పనస చెట్టు ఇంట్లో ఉందనుకోండి, ఇది అందరికీ కుట్టడం రాకపోవచ్చు. కాబట్టి ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన ఇడ్లీ పిండితోటే వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మాత్రం హెల్తీగా జొన్న రవ్వతోటే చేస్తున్నాను. ఇట్లా పెట్టేసుకోవాలి అన్నీ. చూసారా, చూడండి మొత్తం అన్నీ. ఈ పనసాకులు దొంగతనం చేశాక మా పక్కన చెట్టు ఉంది, మా పక్క వాళ్ళ చెట్టు ఉంది, మా వైపుకి వస్తుంది అనమాట గ్రిల్కి. దాంట్లోంచి కోసాను. లేత ఆకు కొంచెం లేతగా ఉంటే బాగుంటాయండి. ఇది బుట్ట కుట్టడానికి సరిగా రాదనమాట, పెలుసుగా ఉంటుంది. చూసారా, ఆకు ఇది చిరిగిపోతూ ఉంటుంది. ఇలా పెలుసెక్కిపోయి ఇది కుడుతుంటే పెలుసెక్కిపోయి చిరిగిపోతుంది అనమాట. ఇది అస్సలు బాగలేదు ఆకు. ఇట్లా దీన్ని పెట్టుకోవడానికి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇంటికి ఇవన్నీ చెట్టు మీద మనం ఆకులు కోసుకుని శుభ్రంగా కడిగేసుకోండి. పాలు అనేది ఉంటాయన్నమాట. పాలంతా శుభ్రంగా కడిగేసుకోండి. కడుక్కున్న తర్వాత కుట్టుకోవడమో లేదంటే ఇలా చేసుకోండి. ఓకేనా, ఇవన్నీ తీసేద్దాం. ఇదిగోండి, ఇప్పుడు నేను రెడీ చేసుకున్నవి ఇట్లా కనిపిస్తున్నాను. పిండి అయితే రెడీ చేసుకున్నాను కదా, ఇదిగోండి. దీంట్లో కొంచెం నేను ఇడ్లీకి వాడేసాను, ఇడ్లీ వేసేసుకున్నాను. సరే, ఇది కోనసీమ స్పెషల్ కదా, మీకు చూపిద్దామని చెప్పి దీంతో నేను పొట్టిక్కలు చేస్తున్నాను అనమాట. ఇదిగోండి, పిండి అయితే ఇలా ఉండాలి. ఒక 6 hours అయినా పులిస్తే పిండి కొంచెం లైట్గా పులుపు ఉంటే బాగుంటుంది. మరి ఎక్కువ పులుపు అయితే నాకు నచ్చదు. ఎక్కువ పులుపు నచ్చే వాళ్ళకి అట్లా కూడా చేసుకోవచ్చు. నాకైతే జస్ట్ కొద్దిగానే లైట్గా పులిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ పిండి అంతా మనం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని గ్లాసుల్లో వేసేసుకుందామండి. గ్లాసుల్లో ఫుల్గా అయితే వేసుకోకూడదు, కొద్దిగా వెల్తిగా వేసుకోవాలి. పిండి వేసుకుని ఒకసారి ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట, ఆ లోపల వరకు వెళ్తుంది. మొత్తం అన్నీ నేను వేసేసుకున్నాను. ఒక 6 గ్లాసులు ఉన్నాయన్నమాట. 6 గ్లాసుల్లో నింపేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇడ్లీ కుక్కర్ తీసుకుని దాంట్లో సరిపడా నీళ్లు పోసుకుని ఈ గ్లాసులన్నీ కూడా కుక్కర్లో పెట్టేసుకోవాలి. కుక్కర్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుందాము. ఇది ఉడికేలోపు మనం ఇప్పుడు దీంట్లోకి పొట్టికల్లోకి చట్నీ చేసుకుందాం. బొంబాయి చట్నీ అంటారు కదా, అది పిట్లా అని కూడా అంటారు. శనగపిండి చట్నీ అనమాట. దానికి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసానండి. దానికి ఇప్పుడు
పోపు వేసుకుందాము. కొంచెం ఆవాలు, అలాగే శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు వేసాను, ముచ్చుకలు తీయకుండానే వేసాను. వేసుకుని చక్కగా వేగే వరకు వేయించేసుకోవాలి. ఈ ఇడ్లీ కుక్కర్ అయితే కనుక అరగంట పడుతుందండి. ఈ పొట్టిక్కలు ఉడకడానికి ఖచ్చితంగా అరగంట అయితే పడుతుంది. మధ్య మధ్యలో నీళ్ళు అయిపోతాయేమో చూసుకుని నీళ్ళు అయిపోతే కొంచెం నీళ్ళు పోసుకుని ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు పోపు వేగిపోయింది. అలాగే దాంట్లో వెల్లుల్లి రెమ్మలు తెచ్చుకున్నాను అనమాట. 4 వెల్లుల్లి రెమ్మలు చెత్త కొట్టుకుని పెట్టుకున్నాను. ఆ వెల్లుల్లి రెమ్మలు, ఉల్లిపాయలు, అలాగే తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అన్నీ, అల్లం కూడా తురిమి పెట్టుకున్నాను. అవన్నీ వేసేసుకుని వేయించుకున్నాను. కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలిపెట్టుకున్నాను. కలిపేసుకున్న తర్వాత కొంచెం సరిపడా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ లోపల మనం అది ఉడికే లోపల శనగపిండి పెద్ద టేబుల్ స్పూన్ తోటి 2.5 టేబుల్ స్పూన్లు శనగపిండి ఒక బౌల్లో తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి పక్కన. ఇప్పుడు ఇది ఉడికిందని చూద్దాం. ఈ లోపల పక్కనే మాటికి పైకి లేచేస్తుందండి. ఇడ్లీ కుక్కర్ పెట్టుకున్నాం కదా, అది ఊరికే లేవడం, నేను దాన్ని నొక్కడం, అది లేవడం, నేను నొక్కడం, ఇదే సరిపోతుంది. నీళ్ళు మరిగిన తర్వాత ఈ శనగపిండి కలుపుకున్నది దాంట్లో వేసేసుకుని ఒకసారి శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని 2 నిమిషాలు మళ్ళీ తీసి చూసుకున్నాను అనమాట. ఉడికిపోవచ్చింది. ఇప్పుడు కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర తీసుకుని చక్కగా సన్నగా తరిగేసుకుని కూరలో వేసేసుకుందాము. ఫైనల్ టచ్ అనమాట. సూపర్ వాసన ఇస్తుందని చెప్తున్నాను. అదిగోండి, అది కొంచెం కొత్తిమీర దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేద్దాము. ఉప్పు కారం తక్కువైతే కలుపుకోవచ్చు. సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా అసలు ఏమీ యాడ్ చేయక్కర్లేదనమాట. చూడండి, మన బొంబాయి చట్నీ ఇట్లా రెడీ అయిపోయింది. అలాగే దీంట్లోకి నేను కరివేపాకు కారపొడి కూడా చేసి పెట్టుకున్నానండి ముందేను. వెల్లుల్లిపాయ, కరివేపాకు, కారపొడి అనమాట. ఇదంతా నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను చట్నీని. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఉడికిందో చూసేద్దాము. ఫైనల్గా నేను ఒకటి చాకుని గుచ్చి చూశాను, ఉడికిపోయింది. ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. చాలా వేడిగా ఉందండి, కాలిపోతుంది చెయ్యి. చూసుకుని తీసుకోండి. ఊదుకుంటూ తీసుకున్నాను అనమాట. పొట్టికలు అయితే అయిపోయినాయి. పనస బుట్టలు అనమాట. ఈ పుల్లలతో కుట్టక్కర్ లేకుండా చక్కగా ఇలా ఈజీగా గ్లాస్లో పెట్టుకునే చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, నేనైతే బయటికి తీసాను. కొంచెం చట్నీ వేసాను, అలాగే కరివేపాకు, కారపొడి, నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చిందా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఇక మీదట కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.